అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. నాగోబా ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా అయ్యాయని ఆదివాసీ ప్రజలు మెస్రం వంశస్థులు చెబుతున్నారు. అయితే ఆ మెస్రం వంశస్థులతో ఒకరు వెడుమ బొజ్జు కూడా ఎమ్మెల్యే మనతో ఉన్నాడు. అసలు పూజ ఏ విధంగా జరిగింది, ఈ పూజ కార్యక్రమాలన్నిటికీ ఒక వారం రోజుల నుంచి ఎక్సైజ్ జరుగుతుంది. ఇక్కడే ఉండి అన్ని వాస్తవికాలపై ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్న పరిస్థితి. మనతో పాటు ఎమ్మెల్యే వెడుమ బొజ్జు ఉన్నాడు. ఒకసారి మాట్లాడు అన్న, ఎట్లా జరిగింది, ఏంటి అసలు పరిస్థితి? అన్న, పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. ఈరోజు మహాపూజ కార్యక్రమం. ఈ మహాపూజ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా పిఓ గారు, సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు, బోత్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు, మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా మెస్రం వంశస్థులు పాల్గొన్నారు. ఈ యొక్క జాతరకు సంబంధించిన ఏర్పాట్లలో 2 రోజుల నుంచి కూడా మేము అధికారులతో మాట్లాడి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. వచ్చే పోయేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అదేవిధంగా మిగతా ఏది కావాలన్నా భోజనాలు కావచ్చు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశాం. అదేవిధంగా 31 తారీఖు నాడు దర్బార్ కార్యక్రమం ఉంది. ఆ దర్బార్ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండ సురేఖ గారు వీరిద్దరు కూడా రావడానికి ఆల్రెడీ డేట్స్ కూడా కన్ఫర్మ్, అంటే వాళ్ళ షెడ్యూల్ కూడా కన్ఫర్మ్ కావడం అనేది జరిగింది. మిగతా డెలిగేట్స్ ఎవరు వస్తారనేది రేపటి కల్లా ఇంకా పూర్తి స్థాయిలో తెలిసిపోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కలెక్టర్ గారు, పిఓ గారు పూర్తి స్థాయిలో చూడమని జరిగింది. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా సుమారు 600 మంది పోలీసులతోటి బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇంకా ఏం కావాలనుకున్నప్పుడు కూడా మెస్రం వంశస్థులు ఇంకేం మళ్ళీ ఇక్కడ ఏమైనా ఏర్పాటు చేయడం అప్పటిదప్పుడు ఏర్పాటు చేయడానికి అధికారులకు పూర్తి స్థాయిలో కూడా యూనిటీస్ ఆఫీసర్లకు ఎవరికి వాళ్ళకి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇంకేం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏంటన్నా, ఆలయం గతంలో ముఖ్యమంత్రిని తీసుకొచ్చిండ్రు. ముఖ్యమంత్రి ద్వారా పలు రకాల సమస్యలను కూడా పరిష్కరించే ప్రయత్నం. ఈసారి ఆ అంశాల్లో అన్నీ నెరవేరినట్టేనా, ఇంకా ఇతరత్ర అంశాలు ఏదైనా పెండింగ్ ఉన్నాయా, ఏం చేయబోతున్నారు ఈసారి? వాస్తవంగా పోయినసారి అనుకున్నాం, సరే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కంటిన్యూగా ఎలక్షన్ ఉండడం, దాంతోపాటు కొంత సమయం కూడా మనకు అనుకూలించలేదు. కాబట్టి కొన్ని మేము గతంలో అనుకునేవి కూడా ఇంకా కొన్ని పూర్తి కావాల్సినవి ఉన్నాయి. ముఖ్యంగా అక్కడి నుంచి ఇక్కడ రావడానికి చాలా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దానికి సంబంధించి రోడ్ వెండింగ్కి సంబంధించి ఆల్రెడీ నేను ప్రపోజల్ పెట్టడం అనేది జరిగింది. మొన్న కూడా ప్రయత్నం చేశాను, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఇండియా మన దగ్గర తెలంగాణ లేకపోవడం, విదేశాలు వెళ్ళడంతో కొంత ఆలస్యమైంది. తప్పకుండా నెక్స్ట్ జాతర కూడా రోడ్ వెండింగ్ అనేది పూర్తయిపోతుంది, అది ఎలాంటి అనుమానం లేదు. దాంతోపాటు ఇక్కడ అన్నదాన సత్రం కోసం ₹1 కోటి రిలీజ్ చేయడం అనేది జరిగింది. అది కూడా సరే నెక్ ఆఫ్ ది టైంలో రిలీజ్ అయినాయి కాబట్టి దానికి టెండర్ అంత ప్రాసెస్ కొంత టైం పడుతుంది. నెక్స్ట్ కల్లా అది కూడా కంప్లీట్ అవుతుంది. దాంతోపాటు మెస్రంకి సంబంధించిన సరౌండింగ్ ఏదైతుందో గోపురాలు కావచ్చు, దానికి సంబంధించిన 6 కోట్ల గతంలో రిలీజ్ చేయడం జరిగింది. ఒక 2.5 కోట్ల వరకు పనులు జరుగుతున్నాయి. ఇంకా కొంత జరిగేది ఉంది, అది అసంపూర్తిగా ఉంది, అది కూడా అవుతుంది. అదేవిధంగా మిగతా డెవలప్మెంట్ కోసం అంటే 100% ప్రతి సంవత్సరం చూడకుండా అంటే ఒకసారి కంప్లీట్ చేద్దాం ఆలోచనతోటి మొన్న కలెక్టర్ గారితో మాట్లాడి ప్రపోజల్స్ సారి చేయించడం జరిగింది. 13,60,00,000 ప్రపోజల్స్ మొన్న ఆదివాసీ డెలిగేట్స్ తోటి మీటింగ్ పెట్టినప్పుడు కూడా 13,60,00,000 సంబంధించిన ప్రపోజల్స్ ఇచ్చాం. తప్పకుండా ఆ యొక్క ప్రపోజల్ శాంక్షన్ అయితే 100% నెక్స్ట్ ఇయర్ కల్లా అన్ని ఏర్పాట్లు అయిపోతే ఎలాంటి అంటే ప్రతిసారి ఇది తీ అది తీ అట్లా కాకుండా వాటర్ సౌకర్యం కావచ్చు, టాయిలెట్ బాత్రూమ్ కావచ్చు, దాంతోపాటు ఒక ట్రైబల్ మ్యూజియం కావచ్చు, దాంతోపాటు ఎవడైనా విఐపీస్ వచ్చి నైట్ ఆల్ట్ ఉందామంటే కొన్ని హంట్స్ కావచ్చు ఏర్పాటు చేయాలని మేము అనుకున్నాం. అవన్నీ కూడా ప్రపోజల్ తయారు చేసాం. కాబట్టి మిగతా డెవలప్మెంట్ ఇంకా చాలా ఉంది, ఇది ఇంకా మేము చేయాల్సింది ఇంకా చాలా ఉంది. పూజ కంప్లీట్ అయిన పరిస్థితి, మీరు కూడా పూజలో ఉన్నారు, ఏంటి ఈసారి అనుభూతి ఏంది? ఈసారి అయితే రెండోసారి మళ్ళీ ఎమ్మెల్యేగా మీరు లోపల కార్యక్రమాలు చేయించిన పరిస్థితి ఎట్లా చూడవచ్చు, ఏంటి అసలు? నేను చాలా అదృష్టవంతుని. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు టికెట్ ఇవ్వడం, మరి చిన్న వయసులోనే ఇక్కడ ఈ ప్రాంత వాదులందరూ కూడా ఆశీర్వదించడం, మొదటిసారి పోయినసారి కూడా నా ద్వారానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. ఈసారి కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో రెండవసారి నేను ఇక్కడ జాతరలో ఒక ఎమ్మెల్యే హోదాలో పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చూడడం నిజంగా జీవితంలో మర్చిపోని రోజులు ఇవన్నీ కూడా. తప్పకుండా ఎప్పటికీ రుణపడి ఉంటా. నాగోబా యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ నాలాంటి వాళ్ళ పేదవాళ్ళకి ఉండాలి, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉండాలి. తప్పకుండా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మెస్రం వంశస్థులు కావచ్చు, ఈ ప్రాంత ప్రజలందరూ కావచ్చు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇంకేమైనా చేయడానికి మా వంతుగా సహాయ సహకారాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి కూడా ఒక పాజిటివ్ థింకింగ్ తోటి దీనికి ఒక 2 సార్లు రావడం అనేది జరిగింది. ముఖ్యమంత్రి కాకంటే ముందు తను ఒకసారి పూజ చేసిపోవడం అనేది జరిగింది. దాని తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తను ప్రత్యేకించి ఇక్కడ వచ్చి దర్శనం చేసిపోవడం అనేది జరిగింది. ముఖ్యమంత్రి కూడా నిన్న ట్విట్టర్ రూపంలో కావచ్చు, మిగతా మాధ్యమాల ద్వారా కావచ్చు,
కెస్లాపూర్ సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు కూడా పూర్తి స్థాయిలో చూడాలని కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. చాలా సంతోషం. మేము కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి ప్రత్యేకమైన చొరవ చూపడం, ఈ నియోజకవర్గం ప్రత్యేకమైన ప్రేమ చూపడం, ఆదివాసులు అంటే ఆదిలాబాద్ అంటే ఒక అభిమానంతో ముఖ్యమంత్రి కూడా ఉండడం మేమందరం కూడా అదృష్టంగా భావిస్తాం. తప్పకుండా దీనికి డెవలప్మెంట్ సంబంధించిన మెస్రం వంశస్థులు ఏది కోరుకున్నా అవన్నీ కూడా మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రధానంగా ఒక విషయం చెప్పండి అన్న, మీరైతే ఉద్యమాల్లో ఉన్నారు గతం నుండి. మెస్రం వంశస్థులు రకరకాల ఇబ్బంది పడుతున్నారు అంటారు. ఈసారి ఆ సమస్యలు ఏదైనా ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికో ప్రభుత్వం దృష్టికో యాజ్ ఎమ్మెల్యేగా తీసుకుపోయే అవకాశం ఉందా? ఎప్పటి వరకు ఈ సమస్యలన్నీ పరిష్కరించే అవకాశం? మ్యాక్సిమంగా వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఇక్కడ వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేకించి అంటే తాగునీరు కొంత ఇబ్బంది పడుతుంది వాళ్ళకి. అదేవిధంగా కొంత ఉండడానికి కొంత సెట్స్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కొంత టాయిలెట్ బాత్రూమ్, ఎందుకంటే ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున లక్షలాది మంది జనాలు వస్తారు కాబట్టి వాళ్ళైతే వచ్చిన వాళ్ళు ఒక 10 రోజులు కంటిన్యూ ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంది. అవి నేను అదే అంటున్నా, 13,60,00,000 సంబంధించిన అవి వాళ్ళ కోసమే ప్రత్యేకించి ఆ ఏర్పాట్ల కోసమే మేము పెట్టడం అనేది జరిగింది. మేము మొన్నటి కూడా నేను అదే అంటున్నది, ఒకవేళ సీఎం గారు ఇక్కడ లోకల్గా ఉంటే తెలంగాణలో ఉంటే తప్పకుండా దాని మీద ఇంకేమైనా చేయడానికి ఆస్కారం ఉంటుండే. కానీ సీఎం గారు లేకపోవడం ఒక వచ్చి 2 days అయింది. కొంత ఇంత హడావిడిలో ఏమి చేయాలని కూడా కొంత ఫైల్ ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి సరే నేను ఈ జాతర అయిన తర్వాత అయినా 100% సీఎం దగ్గరికి వెళ్తాను. నెక్స్ట్ జాతర కాల ఈ పూర్తి స్థాయిలో వాళ్ళకు బాధలని కూడా మాకు ఎలాంటి బాధలు లేవు. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో మాకు ఏర్పాటయ్యే విధంగా వాళ్ళు మెచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రిని వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఆశీర్వదించే ఇంకోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ఆ పనులన్నీ కూడా చేసే బాధ్యత మాది. ఆర్టీవీ ద్వారా ఆదివాసీ ప్రజలకు మెస్రం వంశస్థులకు ఏం చెప్పబోతున్నారు? ఆర్టీవీ ద్వారా మెస్రం వంశులకు అదేవిధంగా నాగో భక్తులందరూ కోరుకునేది ఒకటే, ఈ యొక్క జాతర ప్రశాంతవంత వాతావరణంలో జరగాలి, అందరూ కూడా సహకారం చేయాలి. వచ్చిపోయే భక్తులు కూడా మీకు ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు మాకు కావచ్చు, లేకపోతే మెస్రం పెద్దలకు కావచ్చు, లేకపోతే పోలీసులకు కావచ్చు, మాకు తప్పకుండా తెలియజేయండి. మేము పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది పరిస్థితి. ఆర్టీవీ ద్వారా ఒక రకంగా అందరికీ అప్పీల్ చేస్తున్నా, ఏ సమస్య ఉన్నా మెస్రం వంశస్థులతో పాటు స్థానిక ఎమ్మెల్యేకు చెప్పడానికి అవకాశం ఉంది. ఏ ఇబ్బంది లేదు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్న పరిస్థితి. మరోపక్క మెస్రం వంశస్థులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి ఇప్పటికే అన్ని ఒక ప్రణాళిక సిద్ధం చేశాం. ఆ ప్రణాళిక ద్వారా అందరూ మెచ్చుతారు. మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించే విధంగా రూపకల్పన చేశామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా జాతరకు సంబంధించిన అంశంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. ట్రాఫిక్ నుండి మొదలుకొని అన్ని రకాల సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేశాం. పోలీసులు, రెవెన్యూ వ్యవస్థ సమన్వయంతో పనిచేస్తున్నారని చెబుతున్న పరిస్థితి. మరోపక్క ముఖ్యమంత్రి స్వయంగా తన ట్విట్టర్లో నాగోబా అంశంలో చాలా సీరియస్గా ఫాలోఅప్ చేయాలి, అధికారులందరూ దీనిపై సమన్వయం చేసి సక్సెస్ చేయాలని చెప్పిన పరిస్థితి. దీనికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నామని స్థానిక ఎమ్మెల్యే వెడుమ బొజ్జు ఆర్టీవీ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు సుమంతర్ అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.